గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. స్టీల్ డోర్స్ అనమాట. చూడండి, చూడడానికి వుడ్ మాదిరిగా ఉంటాయి, కానీ స్టీల్. ఇక్కడ ఒక శబ్దం, ఇక్కడ ఒక శబ్దం, ఇలా వస్తుంది. తుక్కు పట్టవు. అలాగే దొంగలు వచ్చేసి దీన్ని ఓపెన్ చేయలేరు. ఎన్ని రకాల లాకింగ్ సిస్టమ్ ఉంటాయంటే ఇక్కడ కింద పైన వెనకాల చాలా లాకింగ్ సిస్టమ్ ఉంటాయి. ఫుల్ సేఫ్టీ అనమాట మన ఇంటికి డోర్స్ ఇవి. బట్ ఇన్స్టాలేషన్ విలేజ్ చేస్తారా, ఓన్లీ అనంతపురేనా, ఇంకా ఆంధ్రప్రదేశ్ మొత్తమా, ఇంకా ఓన్లీ డోర్సేనా, విండోస్ కూడా ఉన్నాయా, మొత్తం ప్రైస్ ఎంత, సింగిల్ డోరు, డబల్ డోరు, బెడ్రూమ్ డోర్సు, మెయిన్ డోర్స్, అన్ని రకాల వాకిళ్ళు ఉన్నాయా డోర్స్, మొత్తం నీట్గా ఓనర్ని కనుక్కుందాం, సరేనా? సో కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. 50,000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాము. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ వేసి షేర్ చేయండి. చాలామంది తెలుసుకుంటారు. ఎవరైతే ఇల్లు కట్టించుకునే వాళ్ళకి, కొత్తగా కట్టించుకుంటుంటారు కదా వాళ్ళకి, కానీ ఇంకా యూజ్ అయ్యే వాళ్ళకి, మీకు తెలిసిన ఫ్రెండ్స్కి ఇలాంటి రిలేటివ్స్కి షేర్ చేయండి. మంచి యూస్ఫుల్ వీడియో ఇది. ఇంకా ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం వీడియోలోకి. సో ఈ షాప్ అడ్రస్ వచ్చేసి ఇలా స్ట్రైట్గా వెళ్తే ఓల్డ్ టౌన్ వస్తుంది. గుత్తి రోడ్లో ఉన్నాం మనం. అంటే గుత్తి రోడ్ అంటే ఓల్డ్ టౌన్ నుంచి ఇలా గుత్తి రోడ్ వెళ్తే మనం నేషనల్ హైవే కనెక్ట్ అవుతుంది అనమాట. ఇలా వెళ్తే ఓల్డ్ టౌన్ కదా, చూడండి ఇలా స్ట్రైట్గా వెళ్తే సో నేషనల్ బెంగళూరు హైదరాబాద్ హైవేకి కనెక్ట్ అవుతుంది అనమాట. ఇంకా కర్నూలు, హైదరాబాద్ తెలిసిందే, నాకు తెలిసి అందరికి తెలిసే ఉంటుంది. చూడండి గుత్తి బస్సు ఇలా వెళ్తున్నాయి. ఇక్కడ జీబీ చూడండి, షీస్ స్టీల్ డోర్స్ అండ్ మోర్. మనం లోపల వేసి మిగతా డీటెయిల్స్ కనుక్కుందాం, సరేనా? వచ్చేసాడు అయితే. ఓకే, సో ఇలా ఉంటాయి డోర్స్. ఇవి డబల్ డోర్స్ వస్తాయి. ఇది డబల్ డోర్ మిడిల్ ఓపెనింగ్ అంటారు. ఓకే, మిడిల్ ఓపెనింగ్ ఫ్రెంచ్ హ్యాండిల్ వస్తుంది అనమాట. కంప్లీట్గా 9 ఇంచ్ ఫ్రేమ్ థిక్నెస్, అటాచ్డ్ విత్ సన్ గ్లాస్ డోర్, టఫాన్ గ్లాస్, అమ్రేకబుల్ గ్లాస్. మెయిన్ డోర్కి ఇది మెయిన్ డోర్. సో ఫ్రెండ్స్, మనతో పాటు షీస్ డోర్స్ ఓనర్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో ఒక 2 మాటలు మాట్లాడేసి మనం మెయిన్ వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. సో నమస్తే సార్. నమస్తే అండి. సో అనంతపురం ప్రజలకి కొన్ని కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయి. అది నేను తర్వాత మిమ్మల్ని అడుగుతా నీట్గా. ఇది ఓన్లీ అనంతపురేనా, ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉంటుంది? ఆంధ్రప్రదేశ్ మొత్తం మీకు సప్లై ఉంది, సర్వీస్ ఉందండి. జనరల్లీ క్వశ్చన్స్ చాలా మంది అడుగుతున్నారు సార్, మనకి విజయవాడలో అవైలబుల్ ఉంది, కడపలో, విజయవాడలో. మేము ప్రతి చోట చేసాం. లైక్ భీమవరం, ఈస్ట్ గోదావరి, రాజమండ్రి, ప్రకాశం, నెల్లూరు, అన్ని చోట్ల చేసాము. మీకు చేసిన వీడియోస్ కూడా ఉన్నాయి మన దగ్గర. లైక్ ఇన్స్టాలేషన్ స్క్రీన్ పైన నేను డిస్ప్లే ఇస్తాను. అలాగే ఇన్స్టాలేషన్స్ అది ఎట్లా, ఫ్రీనా, కాస్ట్ తీసుకుంటారా? మీకు సరౌండింగ్ లోకల్లో సరౌండింగ్ 20 కిలోమీటర్స్ బిలో ఉంటే డెఫినెట్గా మీకు విత్ ఇన్ 20 కిలోమీటర్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇన్స్టాలేషన్ ఉంటుంది. ఫ్రీ. సో 20 అబవ్ ఉన్న అంటే నియర్లీ 50 కిలోమీటర్స్ అలా ఉంటే అడిషనల్ చార్జెస్ పడతాయి. లైక్ ట్రాన్స్పోర్టేషన్ పడుతుంది, లేబర్ చార్జెస్ పడుతుంది. అలాగే చాలా మంది విండోస్ అడుగుతున్నారు. విండోస్ కూడా మన దగ్గర ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. విండోస్ కూడా ఉన్నాయి. మీకు కస్టమైజ్డ్ విండోస్ వస్తాయండి. మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. మనకు నచ్చినట్టు మీరు చేయిస్తారా? మీకు నచ్చిన విధంగానే మేము అన్ని మోడల్స్ చేస్తాము. విండోస్ వచ్చేసి మీకు 15 days టైం తీసుకుంటాం అనమాట ప్రొడక్షన్. 15 days. డోర్స్ అయితే ఆల్మోస్ట్ మన దగ్గర అన్ని స్టాక్లో ఉంటాయి. మీకు 5 to 6 వర్కింగ్ డేస్లో డెలివరీ ఇచ్చేస్తాం. జనరల్గా అడిగే క్వశ్చన్ ఏమంటే, సార్ డోర్స్కి మీరు డెలివరీకి ఎంత టైం తీసుకుంటారని అడుగుతున్నారు. మోస్ట్లీ చాలా మంది చెప్తారు 2 months టైం తీసుకుంటాం, 3 months టైం తీసుకుంటాం. లైక్ ఎనీ కాంపిటేటివ్ కంపెనీ కావచ్చు, లైక్ టాటా కావచ్చు, ఎనీ అదర్, వాళ్ళు వచ్చేసి మనకు నియర్లీ 2 months 3 months టైం తీసుకుంటారు. సో మన దగ్గర ఎలా ఉంటుంది అంటే విత్ ఇన్ 5 to 6 వర్కింగ్ డేస్లో మీకు డెలివరీ ఇచ్చేస్తాం అనమాట. ఇన్స్టాలేషన్ ద నెక్స్ట్ డేనే మీకు ఇన్స్టాలేషన్ కూడా ఉంటుంది. సో ఇది వచ్చేసి బ్లాక్ సిల్వర్ అనమాట. సో దీని మోడల్. సో ప్రైజెస్ అనేది సైజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మల్టీ లాకింగ్ సిస్టమ్ ఇది మోస్ట్లీ మనకు అవుట్డోర్స్కి వాడతాయి. సో ఇది వస్తే మనకు అటాచ్డ్ విండో మోడల్. అటాచ్డ్ విండో మోడల్ అంటే మీకు డోర్ ఓపెన్ చేయకోకుండానే మీకు లోపల అటాచ్డ్ మస్కిటో మెష్ విత్ విండో వస్తుంది అనమాట. సో ఈ విండో ఎలా ఉంటుందని మనం లోపల నుంచి చూద్దాం ఒక క్లారిటీ. డోర్ వెనక వైపు ఉన్నాం ఇప్పుడు. ఇది బ్యాక్ సైడ్ అండి. యాక్చువల్లీ ఎలా ఉంటుంది అంటే మనకి ఈ బీడింగ్ ఉంది కదండి, ఇదంతా విండో మనకు. సో దీనికి ఇది మనం ఈ లివర్ మనం పట్టుకుని ఇలా ట్విస్ట్ చేస్తే విండో అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు బయట వచ్చే వాళ్ళు మనం చూడొచ్చు. అవును, క్లియర్గా. అంటే జనరల్గా మనకి ఇంట్లో లేడీస్ ఉంటారు కాబట్టి అవుట్ సైడ్ డోర్ వచ్చినా డోర్ ఓపెన్ చేయకోకుండా మనం జస్ట్ విండో మాత్రమే ఓపెన్ చేసి మనం చూడొచ్చు అనమాట. అవుట్ సైడ్ డోర్ వచ్చారనేది మనం మాట్లాడొచ్చు. మీకు అలాగే మీకు వెంటిలేషన్ కోసం మీకు మస్కిటో మెష్ కూడా వస్తుంది. సో దీనికి చాలా మంది అడుగుతారు, సార్ దీని బయట నుంచి దీన్ని బ్రేక్ చేస్తే ఎలా, మీకు పెద్దగా స్ట్రెంత్ లేదు కదా అని అడుగుతారు అనమాట కొన్ని డౌట్స్. ఇందులో ఎలా ఉంటుందంటే మీకు దీనికి ఈ విండో కూడా మీకు లివర్స్ వస్తాయి అనమాట. సో విండో క్లోజ్ చేసిన తర్వాత ఈ లివర్స్ కూడా మీకు ఆటోమేటిక్ ఓపెన్ అయిపోతాయి. ఇక్కడ లివర్స్ కనిపిస్తున్నాయి. సో ఈ లివర్స్ అనేవి ఆటోమేటిక్ ఓపెన్ అయిపోతాయి. సో ఫుల్ సెక్యూర్గా ఉంటుంది అనమాట. మెయిన్ డోర్స్ ఇక్కడికి వచ్చాను.
సో అది ఇందాక మనం చూసాం కదా, అందులో మనకి ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ డోర్ అనమాట. సో దీనికి వచ్చేసి మీకు మోస్ట్లీ ఒక 3000 వేరియంట్స్ ఉంటుంది. ఇది మీకు మిడిల్ ఓపెనింగ్ డోర్, 6 ఇంచ్ ఫ్రేమ్ వస్తుంది. సో ఇలా మిడిల్ ఓపెనింగ్ డోర్ అనమాట. మనకు జనరల్లీ వాస్తు పరంగా మిడిల్ ఓపెనింగ్ కావాలని చాలామంది అడుగుతుంటారు. సో వాటికి బేస్ చేసుకొని మనం తీసుకొని రావడం. దీనికి లాకింగ్ సిస్టమ్ కూడా ఎలా ఉంటుంది అంటే, ఒకసారి ఇలా రండి. సో సేమ్ లాకింగ్ సిస్టమ్ అనమాట. మిడిల్ ఓపెనింగ్ కానీ మెయిన్ డోర్స్కి కానీ ప్రతిదానికి 2 టైమ్స్ మనం రొటేట్ చేస్తే ఈ లివర్స్ ఆటోమేటిక్గా ఇక్కడ 3 లివర్స్, ఇక్కడ ఒక 4 లివర్స్, ఇక్కడ ఒక 4 లివర్స్ డౌన్లో కంప్లీట్ టాప్లో ఒక లివర్ వస్తుందండి అండ్ కంప్లీట్ బాటంలో ఒక లివర్ వస్తుంది. సో ఈ 5 డైరెక్షన్ లాకింగ్ సిస్టమ్ అనేది ప్రతి డోర్కి ఉంటుంది అనమాట, సేమ్ మెయిన్ డోర్స్ అన్నిటి. సో మనకు వాస్తు పరంగా మనకి చాలామంది అడిగేది ఏమంటే వుడెన్ డోర్సే వాడాలి అంటే, సో ఈ వుడెన్ కలర్లోనే మీకు ప్యూర్ టీక్ కలర్లో మనం తీసుకున్నాం అనమాట ఈ ప్రొడక్షన్. సో ప్రొడక్షన్ మొత్తం జర్మనీ అండి ఇవన్నీ. సో ఇన్స్టాలేషన్ అయితే మనకు ఇక్కడే జరుగుతుంటాయి అనమాట. దీనికి స్పేర్స్ అన్ని అసెంబుల్ చేసుకుంటాం. సో ఇదొక మోడల్, ఇది డబుల్ విండో మోడల్ అనమాట. సో ఇలా చూడండి. సో ఇందాక మనం చూసింది సింగిల్ అటాచ్డ్ విండో, సో ఇది మనకు డబల్ అటాచ్డ్ విండో అనమాట. సో టాప్లో మీకు విండో వస్తుంది, ఆర్ బాటంలో కూడా విండో వస్తుంది. సో ఇది అవుటర్ ఓపెనింగ్ కావాలంటే వస్తుంది, ఇన్నర్ ఓపెనింగ్ కావాలన్నా వస్తుంది. సో కస్టమర్కి ఎలా రిక్వైర్మెంట్ ఉంటే అలా. బట్ లాకింగ్ సిస్టమ్ విషయానికి వస్తే అన్నిటికీ సేమ్ ఉంటాయి అనమాట. సేమ్ లాకింగ్ సిస్టమ్ ప్రతి దానికి ఉంటుంది, 5 డైరెక్షన్ లాకింగ్ సిస్టమ్. ఇవన్నీ వచ్చేసి మనకు జనరల్గా మెయిన్ డోర్స్, సింగిల్ డోర్ అడుగుతారు. లైక్ 3.5 feet, 3.3 feet, 39 inches, 42 inches ఇలా బేసిక్గా అడుగుతుంటారు అనమాట. సో మీ డిజైన్ ఏమన్నా తీసుకోండి, సైజు అండ్ మోడల్ మీద బేస్ చేసుకొని ప్రైస్ అనేది ఉంటుంది. సో డిజైన్ మీరు ఏదన్నా తీసుకోవచ్చు. ఇవన్నీ మోడల్స్ అండి మన దగ్గర కంటిన్యూగా. ఇప్పుడు మోడల్స్ ఒకసారి చూద్దాము. ఇవన్నీ మెయిన్ డోర్స్, ఇదొక మోడల్. సో ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట, కొద్దిగా రీజనబుల్ ప్రైస్లోనే వస్తుంది. మంది బేసిక్ మొత్తం హోల్సేల్ ప్రైస్లోనే డీల్ చేస్తాం అనమాట. సో ఇక్కడ బార్గెనింగ్ తక్కువ, మీకు హోల్సేల్లోనే మేము డీల్ చేస్తాం, ఇంక్లూడ్ మీకు జిఎస్టీతో కలిపి ఇస్తున్నాం అనమాట. సో ఇవన్నీ మోడల్. ఇది మదర్ అండ్ సన్ మోడల్ అంటామండి. మదర్ అండ్ సన్ మోడల్ అంటే ఎలా ఉంటుందంటే, మీకు సింగిల్ డోర్ ఇలా డబుల్ డోర్ వస్తుంది అనమాట. ఇలా ఒకటి సింగిల్ డోర్ పెద్దగా వస్తుంది, అది 1 feet డోర్ వస్తుంది. సో ఇది మనకి ఫర్నిచర్స్ అవన్నీ తీసుకెళ్ళాలన్నప్పుడు కూడా ఇది ఓపెన్ చేసుకోవచ్చు. 180 degrees ఓపెన్ అవ్వదు, డోర్ కంప్లీట్గా వెళ్ళి మనకు వాల్కి టచ్ అయిపోతుంది. చాలా స్పేసియస్గా ఉంటుంది అనమాట. సో ఇది దీంట్లో మనకు 6 inch ఫ్రేమ్ కావాలన్నా వస్తుంది, థిక్నెస్ 9 inch ఫ్రేమ్ కావాలన్నా వస్తుంది. సో ఇది కావాలన్నప్పుడు మాత్రం మనం ఓపెన్ చేసుకోవచ్చు, రిమైనింగ్ టైంలో క్లోజ్ చేసుకోవచ్చు. ట్రీస్ అన్ని ప్యూర్ స్టీల్ SS304. మనం లాస్ట్ వీడియోలో కూడా కొద్ది క్లారిటీ ఇచ్చాము. అది చాలామంది అడుగుతున్నారు, ఇవి రస్ట్ ఫామ్ అవుతాయి కదా అని. ఇవన్నీ కంప్లీట్గా మనం వాడేదంతా గ్యాల్వనైజ్ స్టీల్ అండి, GI కోటింగ్తో వస్తుంది అనమాట కంప్లీట్గా. ఈ హింజెస్ కూడా SS304 గ్రేడ్ యాక్సెసరీస్ వాడుతుంటాం. సో మీకు రస్ట్ ఫామ్ అయ్యేది అనేది మీకు 99% ఉండదు. చాలామంది మనకి బేసిక్గా అడుగుతుంటారు కదా సార్, డోర్ అటాచ్డ్ విండో కావాలి అనేసి. సో అదే మోడల్లో మనకి ఇది 4 feet 9 inch ఫ్రేమ్ థిక్నెస్ విత్ టఫ్ అండ్ గ్లాస్ అన్బ్రేకబుల్ అనమాట. గ్లాస్ విత్ గ్రిల్ రెండు వస్తాయి. ఇది ఒకసారి మీకు చూపిస్తానండి, డోర్ ఓపెన్ చేసి. టఫ్ అండ్ గ్లాస్ అన్బ్రేకబుల్, గ్లాస్ కూడా అన్బ్రేకబుల్. ఈ గ్లాస్ కూడా మీకు అన్బ్రేకబుల్ కంప్లీట్గా. సో మీకు క్లియర్ విజిబుల్ ఉంటుంది అనమాట అవుట్ సైడ్ ఎవరు వచ్చినా కూడా. ఇది మనకి ఫర్నిచర్ అలాంటివి తీసుకెళ్ళాలి అన్నప్పుడు మాత్రం మనం ఓపెన్ చేసుకోవచ్చు, రిమైనింగ్ టైంలో క్లోజ్ చేయొచ్చు. జనరల్గా మనకు వుడెన్ డోర్లో ఫిక్స్డ్ విండోస్ వస్తాయి అనమాట. సో ఇవి మనం ఓపెన్ చేసుకోవడానికి పాసిబుల్ ఉండదు. దట్టు మనకి ఇది 5 feet వాడతారు. సో ఇది 4 feet మీకు చాలా స్పేసియస్గా ఇచ్చామన్నమాట. సో ఇది 180 degrees ఓపెనబుల్ కావడంతో మీకు స్పేస్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో 9 inch ఫ్రేమ్ థిక్నెస్ బ్రాడ్గా కనిపిస్తుంది. మెయిన్ ఎంట్రీ లుక్ కూడా అపిరెన్స్ బాగుంటుంది. ఓకే, చాలా ఈ మోడల్ చూద్దామండి. ఇది వచ్చేసి ఇప్పుడు నాకు బేసిక్గా చాలామంది క్వశ్చన్ వేస్తారు, గ్రిల్ డోర్ మస్కిటో మెష్ కావాలి అనేసి. ప్రతి మోడల్లో రావండి, మన దగ్గర 2 to 3 డిజైన్స్ ప్రిఫరబుల్ అనమాట. మోస్ట్లీ మనము డిజైన్ ప్లాన్ చేసి తీసుకొస్తాము. సో ఇది ఎలా ఉంటుందంటే, మీకు కంప్లీట్గా మీకు GI స్టీల్తో మీకు స్క్వేర్ పైప్స్ కూడా వచ్చేస్తాయి, గ్రిల్ అటాచ్డ్ విత్ మస్కిటో నెట్ అనమాట. మస్కిటో మెష్ కూడా వస్తుంది, లైక్ ఇక్కడ చూడొచ్చు. ఇది కంప్లీట్గా మీకు హెవీ ఇది స్టీల్ వస్తుంది అనమాట. సో ఇది మస్కిటో మెష్. దీనికి కూడా మీకు 5 డైరెక్షన్ లాకింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది జనరల్. సో మనం ఒక 2 times రొటేట్ చేస్తే, సో ఇక్కడ ఒక 4 లివర్స్, ఇక్కడ ఒక 4 లివర్స్, కంప్లీట్ టాప్లో ఒక 4 లివర్స్. సో కంప్లీట్ పైన టాప్లో ఒకటి అండ్ బాటంలో ఒకటి. సో ఈ 5 డైరెక్షన్ లాకింగ్ సిస్టమ్ అనేది ప్రతి డోర్కి కామన్ అండి. సో ఫుల్ సెక్యూరిటీ రీజన్స్ వల్ల మనకి ఇవి ప్రొవైడ్ చేయడం. సో ఇది వచ్చేసి గ్రిల్ డోర్, ఇది మెయిన్ డోర్. సో ఇలా వస్తుంది మెయిన్ డోర్. రెండు డోర్స్ వస్తాయి, 2 doors డబల్ డోర్. సో ఇది వచ్చేసి మొత్తానికి 2 doors ఉంటుంది. 2 doors ఉంటాయండి. సో ఇది మీకు గ్రిల్ డోర్ అయిపోతుంది కంప్లీట్గా. సో ఇది కంప్లీట్గా మనకి ఇంట్లో వర్క్ చేసుకుంటుంటారు కాబట్టి ఇది క్లోజ్లో పెట్టుకొని అది మనం ఓపెన్లో చేసుకోవాలి. సో లాకింగ్ సిస్టమ్ కూడా ఫుల్ ఉంటుంది కాబట్టి సెక్యూరిటీ కూడా హెవీగా ఉంటుంది. సో ఇది మెయిన్ డోర్. చెప్పండి. ఇది వచ్చేసి కంప్లీట్గా మనకు మిడిల్ ఓపెనింగ్ డోర్ అండి, విత్ 6 feet. బోత్ సైడ్ వచ్చేసి మీకు టఫ్ అండ్ గ్లాస్, ఇందాక మీకు చూపించాను అన్బ్రేకబుల్. సో అన్బ్రేకబుల్ టఫ్ అండ్ గ్లాస్తో మీకు బోత్ సైడ్ ఫిక్స్డ్ విండోస్ వస్తాయి. 6 feet విడ్త్ వస్తుంది.
9 ఇంచ్ ఫ్రేమ్ థిక్నెస్ వస్తుంది అనమాట. డోర్ థిక్నెస్ కూడా మీకు 9 ఇంచ్ వస్తుంది కంప్లీట్గా. సో ఈ డోర్ థిక్నెస్ కూడా మీకు 110 mm వస్తుంది అనమాట. 90 mm 110 mm వస్తుంది. సో ఫుల్ హెవీగా ఉంటుంది అనమాట డోర్. సో ఎంట్రీ కూడా బాగుంటుంది. సో లాకింగ్ సిస్టమ్ హెవీగా ఉంటుంది. ఒకసారి దీని లాకింగ్ సిస్టమ్ కూడా చూద్దాం రండి. మీకు డిఫరెంట్ ఉంటుంది అనమాట. 5 డైరెక్షన్స్లో మీకు జనరల్లీ 14 లివర్ వస్తుంది. దీనికి ఇంకా హెవీగా వస్తాయి అనమాట లాకింగ్ సిస్టమ్. డోర్ థిక్నెస్ కూడా చూడొచ్చు మీరు. సో హెవీగా ఉంటుంది. ఆల్మోస్ట్ మీకు 4 ఇంచెస్ దాకా మీకు ఓన్లీ డోర్ థిక్నెస్ మాత్రమే ఉంటుంది అనమాట. సో దీని లివర్స్ చూడండి ఒకసారి. మనం 2 times రొటేట్ చేస్తే ఇక్కడ చూడండి మనకు అట్ ఎ టైంలో సెంటర్లోనే మీకు 8 లివర్స్ వస్తాయి. కింద ఒక 4 లివర్స్ వస్తాయి. సో పైన టాప్లో ఒక 4 లివర్స్, ఇక్కడ 3 ఒక లివర్స్ వస్తాయి అనమాట. సో ఇట్లా టాప్ అండ్ బాటమ్ సేమ్ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది. బట్ దీనికి ఇంకా కొద్దిగా హెవీ సెక్యూరిటీ లాకింగ్ సిస్టమ్ వస్తుంది. ఆ కీ సిస్టమ్ చూస్తే మీకు ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, నాన్ డూప్లికేటబుల్ కంప్యూటరైజ్డ్ కీస్ అనమాట. సో ఈ రెండు మీకు ఇవన్నీ మీకు మాస్టర్ కీస్ లాగా యూజ్ అవుతాయి అనమాట. సో ఈ థ్రెడ్డింగ్ సిస్టమ్ అనేది మీకు కంప్యూటరైజ్డ్ సిస్టమ్ అనమాట. సో ఇవి డూప్లికేట్ కీస్ ఎక్కడా తయారు చేయలేదు. సో ఆల్టర్నేట్గా మీకు ఒక డోర్కి 5 to 6 కీస్ అనేది అడిషనల్ ఇస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బిఫోర్ కన్స్ట్రక్షన్ ఈ కీస్ వాడుతున్నాం అనుకోండి. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి మనకి మిస్ అయింది. వెంటనే మనం ఏం చేయాలంటే ఈ బాక్స్లో ఉండి తీసి దీన్ని ఆపరేట్ చేస్తే ఈ రెండు డీయాక్టివేట్ అయిపోతాయి, ఇవన్నీ యాక్టివేట్ అయిపోతాయి. సో ఇది మిస్ అయిన కీస్ ఎవరికైనా దొరికినా యూజ్ ఉండదు. సో ఈ లాకింగ్ సిస్టమ్కి ఈ సిస్టమ్ ప్రతి డోర్కి ఉంటుంది అనమాట, సెక్యూరిటీ సిస్టమ్. సో లాకింగ్ సిస్టమ్ అయితే ప్రతి డోర్కి సేమ్ ఉంటుందండి. ఇవన్నీ మోడల్స్. ఒకసారి మీరు మోడల్ చెక్ చేయండి. ఇదొక మోడల్. సో ఇక్కడ ఉన్నాయి కొన్ని మోడల్స్. ఇలా రండి. సో ఇదంతా ఇదొక మోడల్. సో ఈ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి, డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. ప్రైస్ అనేది మీకు ఓన్లీ సైజ్ మీద డిపెండ్ ఉంటుందండి. సో మోడల్స్ అంటే డిజైన్స్ మీరు ఏమైనా తీసుకోవచ్చు. లైక్ ఇదంతా స్టాక్ పాయింట్, మనకి రెగ్యులర్ స్టాక్ అనేది అవైలబుల్లో ఉంటుంది. సో ఇఫ్ ఇన్ కేస్ మన దగ్గర స్టాక్ లేకపోయినా మీకు వితిన్ 5 to 6 వర్కింగ్ డేస్లో అరేంజ్ చేస్తాం అనమాట. విండోస్ ఇవన్నీ విండోస్ అండి. విండోస్ అనేది మీకు కస్టమైజ్డ్ వస్తాయి. బట్ ఇట్ విల్ టేక్ 15 days టైమ్ టు ప్రొడక్షన్ అనమాట. డెఫినెట్లీ మీకు 15 to 18 daysలో మేము ఇది అరేంజ్ చేయగలం. సో కస్టమైజ్డ్ కాబట్టి. సో స్టాక్ పాయింట్ అయితే ఇదంతా. ఇవన్నీ యాక్సెసరీస్ ఉంటాయి మన దగ్గర. స్పేర్ అడిషనల్ డెఫినెట్గా ఉంటాయి. సో మీకు ఏ ఇష్యూ వచ్చినా మీరు జస్ట్ మాకు కాల్ చేస్తే సర్వీస్ అనేది మీకు రెగ్యులర్గా అవైలబుల్లో ఉంటుందండి. వర్కింగ్ డేస్లో ఖచ్చితంగా మా వాళ్ళు సర్వీస్కి వస్తారు. ఇన్స్టాలేషన్ ఎలా చేస్తారు? ఓకే ఇది యాక్చువల్లీ ఇది గుడ్ క్వశ్చన్ అనమాట. చాలామంది అడిగారు. సో వాళ్ళకు ఒక క్లారిటీ కోసం ఒక చెప్తాను చూడండి. ఇన్స్టాలేషన్ ఎలా ఉంటుందంటే మనకు ప్రతి డోర్కి మీకు సెట్లో హోల్స్ అనేది ఒక పాకెట్ వస్తుంది. సో ఈ హోల్ క్యాప్స్ ప్లస్ మీకు యాంకర్ బోల్స్ అనేవి వస్తాయి అనమాట. డాగ్ బోల్స్ అంటాం నేను. సో ఇది ఎలా ఉంటుందంటే మీకు ఈ డోర్ మనకు వాళ్ళలో కూర్చోబెట్టిన తర్వాత ఫిట్ చేయడానికి బిట్తో ఇక్కడ రండి. ఇక్కడ మనకి హోల్స్ వస్తాయి అనమాట. 4 holes వస్తాయి. సో మనం పొజిషన్ ఇక్కడ నుంచి మనకు హోల్ వేస్తారు. హోల్ వేసిన తర్వాత ఈ యాంకర్ బోల్స్ ఏవైతే ఉన్నాయో ఈ యాంకర్ బోల్స్ అందులో ప్లేస్ చేస్తారు. ప్లేస్ చేసిన తర్వాత ఇది టైట్ చేస్తే ఈ హోల్ ఈ పాకెట్ అనేది ఇది అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. సో లైక్ మనకి సీలింగ్ హుక్స్ ఎలా అయితే ఓపెన్ అవుతాయి సో అదే ప్రొసీజర్. సో దాని తర్వాత ఇందులో సిమెంట్ ఫిల్లింగ్ ఉంటుందండి. సిమెంట్ ఫిల్లింగ్ అనేది ఆప్షనల్. సిమెంట్ ఫిల్ చేస్తే మనకి ఎలా ఏం యూజెస్ ఏమంటే మీకు స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది, దట్టు లాంగ్ లైఫ్ ఉంటుంది. సో ఇంకోటి ఏమంటే మీకు డోర్ ఎక్కువ మనకు ఓపెన్ చేయడం క్లోజ్ చేయడప్పుడు స్టీల్ సౌండ్ అనేది రాదు. జనరల్గా మనకి ఇది స్టీల్ సౌండ్ వస్తుంది. సిమెంట్ ఫిల్ అయిన తర్వాత ఈ హాలో ఉంది కాబట్టి సౌండ్ వస్తుంది. ఈ సిమెంట్ ఫిల్ అయిన తర్వాత కంప్లీట్గా మీకు వాల్ సౌండ్ వస్తుంది, స్టీల్ సౌండ్ రాదనమాట. సో అలా. సో ఇది కంప్లీట్గా మనకి విండోస్ అండి. గాల్వనైజ్డ్ స్టీల్ GI స్టీల్తో మనం 16 gauge వాడతాం అనమాట. సో మీకు 4 inch ఫ్రేమ్ థిక్నెస్ వస్తుంది. డోర్ షట్టర్స్ వస్తాయి. సో మీకు అటాచ్డ్ విత్ గ్రిల్ కూడా మీకు 12 mm రాడ్స్ వస్తాయి కంప్లీట్గా. సో మీకు షట్టర్స్ వచ్చేసి బోత్ సైడ్ షట్టర్స్ వస్తాయి. ఒకటి గ్రిల్కి ఒకటి మెష్కి అనమాట. సో గ్రిల్ మెష్కి ప్రొవిజన్కి షట్టర్స్ ఇస్తారు. గ్లాస్ మెటీరియల్ మాత్రమే ప్రొవైడ్ చేయాలన్నమాట. బికాస్ మీకు ట్రాన్స్పోర్టేషన్లో డ్యామేజ్ అవుతుంది. సో లోకల్లో మన వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మనకు గ్లాస్ మెష్ అనేది ఫిక్స్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ షట్టర్స్. సో ఇవి UPVC డోర్స్ అండి. కంప్లీట్గా ఇది మార్కెట్లో కొత్త ప్రోడక్ట్. జనరల్లీ మనకి ఈ వినర్ డిజైన్లో వస్తుంటాయి. ఇది మీకు సైడ్కి ఒకసారి ఇలా చూడండి. ఇది వచ్చేసి మీకు A1 grade పైన్ వుడ్ అంటాం. ఇది మోస్ట్లీ మనకి బోట్స్కి వాడతాం అనమాట. సో 100% వాటర్ ప్రూఫ్, థర్మల్ ప్రూఫ్ అనమాట. సో ఇది మీకు పైన ఉన్న లేయర్ మొత్తం మీకు UPVC. ఇదంతా మామూలుగా వినర్ షీట్ వస్తుంది మనకి ప్లైవుడ్. అది వాటర్ పన్న మనకి లేయర్ ఊడ్ వస్తుంది అనమాట. ఇలా ఉండకోకుండా ఇది కంప్లీట్గా మీకు 100% వాటర్ ప్రూఫ్, ఫైర్ రెసిస్టెంట్. సో బెండ్ రావడం, టైట్ రావడం ఇలా ఉండదు. ఈ స్క్రూ టైట్ పట్టుకోవడానికి మీకు A1 grade పైన్ వుడ్ వాడాలి. సో ఈ పైన్ వుడ్ వల్ల ఏమవుతుందంటే మీకు స్క్రూ కూడా స్ట్రెంత్ ఎక్కువ పట్టుకుంటుంది. తర్వాత మీకు కస్టమైజ్డ్ సైజెస్ కట్ చేసుకొని మనం అక్కడ ఫిట్ చేసుకోవాలి. సో మీకు ఇచ్చే డిజైన్ అన్ని ప్యూర్ వుడ్ కలర్లోనే ఉంటాయి అనమాట. సో దీనికి ఇంకా కొన్ని చేంజెస్ ఉన్నాయి. ఇండస్ట్రీలో మనకి గుజరాత్లో ప్రొడక్షన్ ఉంది. సో ఇది మనకి కొన్ని చేంజెస్ ఉన్నాయి. అలాంగ్ విత్ ఫ్రేమ్ ప్లాన్ చేస్తున్నాం. ఆఫ్టర్ దివాళీ మోస్ట్లీ ఇట్ విల్ కమ్ అనమాట. సో డిజైన్స్ చాలా ఉంటాయి.
సో మీరు కలర్స్ కూడా కస్టమైజ్డ్ అనమాట. టీక్ కలర్ కావాలంటే, రోజ్ వుడ్ కావాలంటే, మీకు శాండల్వుడ్ కావాలన్నా, సో డిఫరెంట్ మీకు వుడెన్ కలర్స్ కావాలన్నా కూడా అవైలబుల్లో ఉంటాయి. సో మీకు నేను కొన్ని శాంపుల్స్ చూపిస్తాను. ఇందాక నేను మీకు డోర్స్ చూపించాను కదా, ఇవన్నీ వేసి యూపీవీసీ అనమాట కంప్లీట్గా. ఈ లేయర్ మొత్తం మీకు యూపీవీసీ ఫ్రేమ్స్ వస్తాయి, యూపీవీసీ షీట్స్ వస్తాయి. సో దీని థిక్నెస్ కూడా మీకు 1.2 to 1.5 mm థిక్నెస్ వస్తుంది అనమాట. కంప్లీట్గా మీకు A1 గ్రేడ్ పైన్ వుడ్ విత్ లోపల హెవీ ఫోమ్ వస్తుంది. ఈ ఫోమ్ వచ్చేసి ఫైర్ రెసిస్టెంట్ అనమాట. సో ఇందులో మీకు కస్టమైజ్డ్ కలర్స్ ఉంటాయి. సో డిజైన్ మీరు సెలెక్ట్ చేసుకొని ఇందులో ఏ కలర్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ 5 కలర్స్ వస్తాయి. సో కంప్లీట్గా మీకు వుడెన్ కలర్లో ఉంటాయి, టీక్ కలర్లో ఉంటాయి, ఇలా ఉంటాయి. సో ఇది 30 mm డోర్ వస్తుంది. సో ఇవన్నీ కొన్ని చేంజెస్ ఉన్నాయండి. కొంచెం మాడిఫికేషన్ తర్వాత దివాళీ తర్వాత మనకు తర్వాత లాంచ్ చేస్తుంది. సో చూసారు కదా సార్ మాకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు డోర్స్ అలాగే విండోస్. సో కొన్ని మీ తరపున నేను క్వశ్చన్స్ అడుగుతాను, ఇంకా ఏమైనా మిస్ అయింటాయి కదా అలా అనమాట. సో డోర్స్ ఇవి ఇంటికి వాడుకోవచ్చు సార్? జనరల్గా అడిగే క్వశ్చన్ ఏమంటే వాస్తుపరంగా మనం అందరూ ఫాలో అవుతారు కాబట్టి అడిగే క్వశ్చన్ కామన్గా ఏముంటుందంటే సార్ ఇవి ఇంటికి మెయిన్ డోర్స్కి వాడుకోవచ్చు. సో మనకు వెన్ కంపేర్ టు వుడెన్ డోర్స్, మనకు వుడెన్ డోర్స్ కూడా టీక్ ఫినిష్లో ఉంటాయి. మనకు వుడెన్ డోర్స్తో కంపేర్ చేస్తే ఎలా ఉంటుంది, మనకి ఈ డోర్స్ కూడా చూడడానికి యాజ్ ఇట్ ఈస్ మీకు వుడెన్ డోర్ లాగా ఉంటుంది. స్టీల్ అనేది మీకు అసలు దీనికి కనుక్కోలేరు అనమాట. మన ముందు మనం చూపించేంత వరకు ఇది స్టీల్ డోర్ అనేది ఎవరికి తెలియదు. సో మీకు టెక్స్చర్ కానీ డిజైన్ కానీ ఇవన్నీ మీకు వుడెన్లో ప్యూర్ టీక్ కలర్, శాండల్వుడ్ కలర్లో, టీక్ కలర్లో, రోజ్వుడ్ కలర్స్లో వస్తాయి అనమాట. సో చూడడానికి అయితే అలానే ఉంటుంది. సో స్ట్రెంత్ పరంగా చూసుకుంటే మీరు చూసారు ఇందాక 5 డైరెక్షన్ లాకింగ్ సిస్టమ్. సో ఈ 5 డైరెక్షన్ లాకింగ్ సిస్టమ్ ఫుల్ సెక్యూర్గా ఉంటుంది అనమాట. సో దానికి ఇచ్చే కీస్ కూడా మీకు నాన్ డూప్లికేటబుల్ కీస్ కాబట్టి సో ఫుల్ సెక్యూర్గా ఉంటుంది. సో సెక్యూరిటీ పరంగా చూసుకుంటే ఇలా ఉంటుంది అనమాట. సో దీనికి స్ట్రెంత్ అంటారా, దీనికి మనం యూస్ చేసే ప్రతి షీటు 1.2 థిక్నెస్ ఉంటుంది అనమాట. హెవీ షీట్ హెవీగా ఉంటుంది. సో అది మీకు అంత లో క్వాలిటీ అయితే ఉండదు. ఒక్కొక్క డోర్ లిఫ్ట్ చేయాలంటే మినిమం 4 to 6 మెంబర్స్ కావాలి. ఇందాక మీరు పెద్ద డోర్ చూసారు, డబల్ విండో అటాచ్డ్, అది 6 మెంబర్స్ లిఫ్ట్ చేస్తే కానీ ఇక్కడ రాలేదు. సో హెవీ క్వాలిటీ ఉంది. నియర్లీ అది 320 kilos వస్తుంది అనమాట. సో అలాగే సార్ వాటర్ ప్రూఫ్ సార్ ఇది? 100% వాటర్ ప్రూఫ్. ఇవి హీట్ ట్రాన్స్ఫర్ పెయింట్. మీకు చిన్న షార్ట్ వీడియో నేను డిస్ప్లే మీద చూపిస్తాను. సో దీనికి జింక్ కోటింగ్ ఎలా జరుగుతుంది అనే ప్రాసెస్ లాస్ట్ వీడియోలో కూడా చూపించాను. సో ఈ వీడియోలో కూడా మీకు డెఫినెట్గా నేను చిన్న షార్ట్ వీడియో చూపిస్తాను, ఒకసారి చూడండి. కస్టమైజ్ ఉంటుందా సార్? కస్టమైజ్డ్ ప్రతి డోర్లో ఉంటాయండి. మన దగ్గర ఆల్మోస్ట్ అన్ని మోడల్స్ ఉంటాయి, అన్ని సైజెస్ ఉంటాయి. మీకు కావాల్సిన ప్రతి సైజు మన దగ్గర అవైలబుల్లో ఉంటుంది. సో మీరు ఒక డోర్ మోడల్ డిజైన్ సెలెక్ట్ చేస్తే మెయిన్ డోర్కి అదే వేసుకోవచ్చు, బెడ్రూమ్ డోర్స్కి, సైడ్ డోర్స్కి ఒకే డిజైన్ కావాలన్నా వేసుకోవచ్చు. సో ప్రతి సైజెస్ అవైలబుల్లో ఉంటాయి. సో డెలివరీ టైం అంటారా, చాలా మంది అడిగే క్వశ్చన్ అంటే డెలివరీ టైం అడుగుతుంది. సో సార్ ఎన్ని రోజులు టైం తీసుకుంటారండి? మన దగ్గర స్టాక్ ఉంటాయండి. విత్ ఇన్ మీకు స్పాట్ క్యాష్ ఉంటుంది, స్పాట్ డెలివరీ ఉంటుంది. ఒకవేళ నా షోరూంలో, నా గోడౌన్లో మీ దగ్గర స్టాక్ లేకపోతే విత్ ఇన్ 5 to 6 వర్కింగ్ డేస్లో మేము అరేంజ్ చేస్తాం. జనరలీ చాలా మంది 2 months టైం తీసుకుంటుంటారు, 3 months టైం తీసుకుంటారు. బట్ 2-3 months డిలే చేయడం వల్ల కన్స్ట్రక్షన్ అనేది డిలే అయిపోతుంది. సో దాన్ని బేస్ చేసుకొని మనము రెగ్యులర్ స్టాక్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటాం. మన వేర్ హౌస్ వచ్చి క్యాలికట్లో ఉంటుంది. సో అక్కడ నుంచి మనం ఇక్కడ విత్ ఇన్ 4 to 5 వర్కింగ్ డేస్లో కస్టమర్కి డైరెక్ట్ సర్వీస్ ఇవ్వగలం. ఇన్స్టాలేషన్ ద నెక్స్ట్ డేనే మీకు ఇన్స్టాలేషన్ కూడా చేసుకోగలం. సార్ ఇన్స్టాలేషన్ ఎలా చేస్తారు, ఎవరు చేస్తారు? ఇన్స్టాలేషన్ వచ్చేసి జనరల్గా మన టెక్నీషియన్స్ ఉంటారండి. 2 teams ఉంటాయి, నాన్ లోకల్ టీమ్ ఉంటుంది, లోకల్ టీమ్ ఉంటుంది. సో మీకు విత్ ఇన్ 20 kilometers లోపలైతే మా వాళ్ళు విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇన్స్టాలేషన్ అనేది మనం ఇస్తున్నాం. సో మీకు నాన్ లోకల్ అయితే డెఫినెట్గా ఛార్జెస్ అనేవి పడతాయండి. ఎందుకంటే మీకు ట్రాన్స్పోర్టేషన్, ఫుడ్ ఛార్జెస్ పడతాయి, లేబర్ ఛార్జెస్ పడతాయి. కాబట్టి నాన్ లోకల్కు ఇంత అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తాము. డిపెండ్స్ అపాన్ డోర్స్ అనమాట, క్వాంటిటీ. సో ఎక్కువ క్వాంటిటీ ఉంటే ప్రైస్ తక్కువ పడుతుంది, తక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడు ప్రైస్ అనేది నార్మల్గా పడుతుంది. సో లోకల్లో ఇన్స్టాలేషన్ ఎలా చేస్తారు? మీకు విత్ ఇన్ డేలోనే అయిపోతుంది. విత్ ఇన్ 1 dayలోనే మీకు మా వాళ్ళే వస్తారనమాట. మీకు ట్రాన్స్పోర్టేషన్ మాదే ఉంటుంది. సో మీకు మోర్ దెన్ 5 doors పైన ఉంటే మీకు ట్రాన్స్పోర్టేషన్ విత్ ఇన్స్టాలేషన్ విత్ ఇన్ 20 kilometers ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. సో నాన్ లోకల్ అయితేనే ఛార్జెస్ పడుతుంది. కస్టమైజ్ ఓన్లీ డోర్స్ కింద, విండోస్ కూడా ఉంటాయి సార్? డోర్స్కి విండోస్కి కూడా కస్టమైజ్ సైజెస్ ఉంటాయండి. లైక్ ఇప్పుడు మీరు చూసిన మోడల్స్ నేను ఇందాక వీడియోలో చూపించాను. గ్రిల్ మోడల్స్ అన్నీ వచ్చాయి, షట్టర్స్ వచ్చాయి. కొంతమంది అడుగుతారు అనమాట ఇంతకన్నా ఇంకొకటి హెవీ క్వాలిటీ కావాలనేసి. సో అది కూడా చేయగలం. ప్రతి సైజెస్ అండి, లైక్ కిచెన్కి కావచ్చు, వాష్రూమ్స్కి, బాత్రూమ్స్కి, మెయిన్ డోర్స్కి, హాల్కి, అన్ని చోట్ల మీకు ఏ సైజెస్ కావాలన్నా కస్టమైజ్డ్ చేయగలం. బట్ ఇట్ విల్ టేక్ 14 to 18 days తీసుకుంటామండి. డిపెండ్స్ అపాన్ మార్కెట్ వాల్యూ బట్టి అలా ఉంటుంది అన్నమాట. సో ఎక్కడైనా మీరు ఇన్స్టాల్ చేసిన ఏమైనా ఫొటోస్ కానీ వీడియోస్ మా దగ్గర డెఫినెట్గా అండి. మీరు ఒకసారి నా ఫేస్బుక్ పేజ్ ఓపెన్ చేసుకున్నా కూడా శ్రీ సమ్మెట్ సేఫ్టీ డోర్స్ అని ఫేస్బుక్లో మీరు ఇన్స్టాల్ చేసిన నా ప్రతి వీడియోస్ కానీ ఇమేజెస్ కానీ అప్డేట్ చేస్తూ ఉంటాం. లేదంటే నా గూగుల్ మ్యాప్స్లో మీరు ఓపెన్ చేసి శ్రీ స్టీల్ డోర్స్ అని అనంతపురం అనుకుంటున్నా, మీకు లొకేషన్తో పాటు అందులో నేను షేర్ చేసిన వీడియోస్, ఇన్స్టాల్ చేసినవి, మీకు ఇక్కడ నుంచి డెలివరీ అయినవి ప్రతిదీ అప్డేట్ అవుతూ ఉంటాయి అనమాట. మీరు అందులో చూడవచ్చు. సో ఈ లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు.
మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా మీకు డిస్ప్లే మీద నా నెంబర్ వెళ్తుంది, ఉంటుంది. డెఫినెట్గా మీకు ఆ 2 నెంబర్స్కి కాంటాక్ట్ చేయొచ్చు. బట్ స్మాల్ రిక్వెస్ట్ ఏమంటే సో నాకు వర్కింగ్ అవర్స్లో కాల్ చేయండి. మార్నింగ్ 9 to ఈవినింగ్ 8:30 వరకు ఉంటుంది. సో నాకు చాలాసార్లు కాల్స్ వస్తుంటే అరౌండ్ 12:30 1 కూడా కాల్ చేసి అడుగుతుంటారు. సో కాస్త ప్లీజ్ అర్థం చేసుకోండి ఇంట్లో సిచ్యువేషన్. 9 to 8:30 ఆ టైంలో కాల్ చేయండి, సార్ రెస్పాండ్ అవుతారు. డెఫినెట్లీ అండి. ఓకే. ఒకవేళ మీకు ఆ టైం లేదు, ఆ టైంలో మీరు మెసేజ్ చేయాలంటే నాకు జస్ట్ మెసేజ్ చేయండి, నేను అర్లీ మార్నింగ్ కావాలంటే మీకు రెస్పాండ్ అవుతాను. అవును. సో ఇది ఫ్రెండ్స్ అయితే వీడియో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కెమెరా ఉమెన్ తేజస్తో మీ ప్రవీణ్. బాయ్.